శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీరామచరితమానసము బాలకాండ చూస్తున్నాము. నిరగుణతే యహి భాతి బడా నామ ప్రభావు అపారా కహవు నాము బడ రామతే నిజ విచార అనుసారా. ఇలాగా నామవైభవము నిర్గుణ బ్రహ్మం కంటెను గొప్పది. నా భావనలో నామము సగుణుడైన రాముని కంటెను గొప్పది. राम भगत हित नरतनु धारी सही संकट किए साधु सुखारी नामु सप्रेम जपता अनयासा भगत हो ही मुदा मंगलाबासा राम एक तपसतिय तारी नाम कोटि खल कुमति सुधारी ऋषिहित राम सुकेतु सुता की सहित सेन सुता किन्हि विभागी सहित दोष दुख दास दुरासा दलई नामु जिमि रवि निसिनासा बंजवु राम आपु भव चापु भव भय भंजना नाम प्रेतापु दंडक बनु प्रभु किन्ह सुहावन जनमन अमित नाम किए पावन निशिचर निकर दले रघुनंदन नाम सकल कलि కలుష నికందన. శ్రీరాముడు భక్తుల కొరకు తాను స్వయంగా మానవాకృతిని స్వీకరించి కష్టాలను ఓర్చి సాధువులను రక్షించారు. కానీ భక్తులు ప్రేమాధారాలతో నామజపాన్ని చేసి శుభములకును ఆనందకును నిలయములయ్యారు. రామచంద్రుడు స్వయంగా మునిపత్ని అయిన అహల్యను ఉద్ధరించారు. కానీ రామనామము కోట్ల కొలది దుర్జన మనస్సులను మార్చివేసింది. విశ్వామిత్రుల యాగరక్షణకై శ్రీరాముడు సుకేతుసుత అయిన తాటకమును ఆమె కుమారుడైన సుబాహువుని ససైన్యంగా వధించారు. కానీ రామనామము భక్తుల పాపాలను కష్టాలను సూర్యుడంధకారాన్ని రూపుమాపినట్లుగా తొలగించారు. శ్రీరామచంద్రుడు స్వయంగా శివధనుర్భంగము కావించారు. రామనామ వైభవము జనన మరణ భయ శోకాలను దూరమరుస్తుంది. శ్రీరాముడు దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించి దండకారుణ్య శోభలను ఇనుబడింపచేశారు. రామనామము అసంఖ్యాకులైన మనుష్యుల మనస్సులను పవిత్రమనర్చారు. రఘునందనుడు రాక్షస సమూహాలను తున్నుమాడాడు. కానీ రామనామము కలికల్మషులన్నింటినీ నిర్మూలిస్తుంది. శబరి గీద సుసేవకని సుగతి దీన్హి రఘునాథ నామ ఉదారి అమిత ఖలా వేద విదిత గుణగాధ. రఘునాథుడు శబరి జటాయువు మొదలైన భక్తులకు మాత్రమే ముక్తిని ప్రసాదించారు. కానీ రామనామము పెక్కుమంది దుర్మార్గులకు కూడా ఉద్ధరించింది. రామనామ మహిమను వేదములను ప్రస్తుతిస్తూ ఉన్నాయి. రామశుకంఠ విభీషణ దో రాఖే శరణ జాన సబుకో రామ గరీబ అనేక నివాజే लोक भेद बर बिरिद बिराजे राम भालु कपि कटक बटोरा सेतु हेतु श्रमु किन्हन धोरा नामुलेत भव सिंधु सुखाही करहु विचारु सुजन मन माही राम शकुल रन रावनु मारा सीय सहित निज पुर पगुधारा राजा राम अवदर जधानी गावत गुण सुर मुनि बराबानी सेवक सुमिरत नामु सप्रीति विनुश्रम प्रबल मोह दलु जीति फिरत सनेह मगन सुकापने नाम प्रसाद सोच नहीं सपने
శ్రీరాముడు శరణాగతులైన సుగ్రీవుణ్ణి, విభీషణ్ణి మాత్రమే రక్షించారు. కానీ రామనామము అసంఖ్యాక పామరజనులను కూడా పరిరక్షించను. ఈ నామ యశోవైభవాలు లోకాలలోను వేదముల యందును ప్రస్తుతింపబడ్డాయి. శ్రీరాముడు వానర భల్లూకాల సాయమున పెక్కుశ్రమలను ఓర్చి వారధిని నిర్మించి సాగరమును దాటారు. కానీ రామనామము స్మరించినంతనే భక్తులను భవసాగరం నుండి దాటిస్తుంది. సాధువుల్లారా, గొప్పదనము ఎవరిదో గ్రహించండి. శ్రీరాముడు దుష్టరావణ్ణి సపరివారంగా వధించి సీతా సమేతుడై అయోధ్యకు విచ్చేశారు. రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. సురలు మునులు ఆయన కళ్యాణ గుణాలను మధురంగా గానం చేశారు. కానీ భక్తులు నామస్మరణ చేయగానే మోహమనడి దుర్జయ సైన్యాన్ని జయించి భక్తి పరవశులై పారవశ్యమున ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు. నామస్మరణ ప్రభావంన స్వప్నమునందును వారికి చింతలు ఉండవు. బ్రహ్మరామతే నాము బడా బరదాయక బరదాని రామచరిత శతకోటి మహా లియ మహేశ జియ జాని. ఈ విధంగా నిర్గుణ బ్రహ్మ కంటెను సగుణ రూప రాముని కంటెను రామనామము మహత్తరమైంది. ఇది వరప్రదాయకులకును వరాలను ప్రసాదించున్నది. ఈ రహస్యము నెరింగిన వాడు అవుట వలన శివుడు 100 కోట్ల శ్లోకములు గలగా రామాయణం నుండి అత్యంత మహిమాన్వితమైన రామనామాన్ని గ్రహించారు. నామ ప్రసాద శంభు అభినాశీ సాజు అమంగళ మంగళ రాశి సుఖ సనకాది సిద్ధ ముని జోగి నామ ప్రసాద బ్రహ్మ సుఖ భోగి నారద జానేవు నామ ప్రతాపు జగప్రియ హరి హరి హర ప్రియాపు నాము జపత ప్రభు कीन्ह प्रसादु भगत शिरोमणि बेप्रहलादु ध्रुव सगलानि जपेवु हरिनावु पायवु अचल अनुपमठावु सुमिरि पवन सुत पावन नामु अपने बस करी राखे रामु अपतु अजामिलु गजुगनिकावु भये मुकुत हरि नाम प्रभावु कहो कहाँ लगी नाम बड़ाई रामु न सकहि नाम गुण गाई. శివుడు రామనామ మహిమ వల్లే మృత్యుంజయుడయ్యాడు. అమంగళకర వస్తువులను కపాలములు మొదలైన వారిని ధరించి మంగళప్రదుడయ్యాడు. సుఖమహర్షియు సనకాది మహామునులను సిద్ధులను యోగులను ఈ రామనామ జప ప్రభావంనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు. లోకములకే శ్రీహరి ప్రియమైనవాడు. ఆ శ్రీహరికి శివుడు బహిప్రాణము. రామనామ మహత్వ రహస్యాలను ఎరింగిన నారదుడు ఆ హరిహరులిద్దరికీ ప్రేమాస్పదుడు. ఈ నామజప మహత్యం వలననే ప్రహ్లాదుడు భక్త శిరోమణి అయి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. చింతాక్రాంతుడైన ధ్రువుడు ఈ రామనామ జపాన్ని జపించి తత్ప్రభావమున నక్షత్ర మండలమున స్థిరమైన సర్వోన్నత స్థానాన్ని అలంకరించారు. పావని అయిన హనుమంతుడు ఈ పావన నామస్మరణం చేతనే శ్రీరాముని తన వశమందు ఉంచుకొనగలుగుతూ ఉన్నారు. పతితుడైన అజామీలుడు, ఆర్తుడైన గజేంద్రుడు చిలకకు రామనామాన్ని నేర్పిన గళికాంగనియు శ్రీహరినామ మహిమచే ముక్తిని పొందారు. నామ మహిమను గూర్చి నేను ఏమని ఎంతనీ చెప్పగలను? ఆ శ్రీరాముడు సైతము నామ మహిమను వర్ణింపజాలడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.